మహారాష్ట్ర లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ విజయోత్సవ సభను హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు. సభలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఎందుకంటే ఒక పక్క 9 పార్టీలు కులాలు మతాల యొక్క కూటమి కాంగ్రెస్ యూడీఎఫ్ అంటారు దాన్ని. ఇంకో పక్క 7 పార్టీల యొక్క కులాలు మతాల యొక్క పార్టీ ముస్లిం లీగ్తో కలిపి కేరళ కాంగ్రెస్తో కలిపి కమ్యూనిస్టులు ఎల్డీఎఫ్ అంటారు దాన్ని, లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్. వాళ్ళిద్దరూ మార్చి పనిచేస్తున్నారు, మార్చి ప్రభుత్వంలోకి వస్తున్నారు. వీడి మీద కోపం వస్తే వాడికి, వాడి మీద కోపం వస్తే వీడికి. ఎందుకంటే గతి లేదు జనానికి, వేరే ప్రత్యామ్నాయం లేదు. బీజేపీ ఉన్నా గెలుస్తుందని నమ్మకం లేదు. ఇంతకుముందు ఓటర్లు ఎలా ఉండేవాడు అంటే బీజేపీ ఇష్టపడినా కూడా కమ్యూనిస్ట్ రాకూడదు కాబట్టి కాంగ్రెస్ వేద్దామా, కాంగ్రెస్ రాకూడదు కమ్యూనిస్ట్ వేద్దామని ఓటర్, బీజేపీ కార్యకర్తలు కాదు సానుభూతి పనులు కూడా నువ్వు గెలుస్తావని నమ్మకాన్ని కల్పించకపోతే నువ్వు గెలవలేవు. అది గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణలో చాలా రెలవెంట్. మన మీద అభిమానం ఉన్నా మనం గెలుస్తామని విశ్వాసం ఇవ్వకపోతే ప్రజలు మనకి ఓటేయరు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కేరళలో మొట్టమొదటిసారిగా మన బీజేపీ 14.70% ఓట్లు సంపాదించింది. రికార్డు ఇది కేరళ చరిత్రలో. మరొక పార్టీకి ఈ 2 ఫ్రంట్లు కాకుండా ఓటింగ్ రావడం 14.75. కేరళ అసెంబ్లీలో మొట్టమొదటిసారిగా బీజేపీ ప్రవేశం చేసింది. మన సీనియర్ మోస్ట్ నాయకుడు 80 సంవత్సరాలు ఓ రాజగోపాల్ గారు ఎమ్మెల్యేగా గెలిచి కేరళ అసెంబ్లీలో అడుగుపడడం కూడా శుభపరిణామం అని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాను. గేట్ ఈజ్ ఓపెన్. నెక్స్ట్ టైం నాకు పూర్తి విశ్వాసం ఉంది అక్కడ పోటీ. ఎందుకంటే కాంగ్రెస్ కమ్యూనిస్టు ఢిల్లీలో ఏమో కలయిక, కేరళలో ఏమో విడిపోవడం. ఢిల్లీలో కోఆపరేషన్, కేరళలో ఆపరేషన్, మధ్యలో సపరేషన్. దీన్ని జనం అంగీకరించే పరిస్థితి లేరు. కానీ గత్యంతరం లేక ఓటేస్తుండేవాళ్ళు. ఇప్పుడు ఈసారి ప్రత్యామ్నాయం మొదలైంది. నెక్స్ట్ టైం మనకు గ్యారంటీగా నమ్మకం ఉంది. ఎందుకంటే ఈ కాంగ్రెస్ కమ్యూనిస్టు రూపాయి ఉంది కదా, ఆ రూపాయి ఇటు అటు చూస్తే బొమ్మ బొరుసు ఇటు వేసినా రూపాయే. సో సిపిఎం కాంగ్రెస్ ఎవడొచ్చినా ఒకటే, ఏ ఏ చేతితో కొడితే మాత్రం ఏముంది అన్నట్టుగా. అలాంటి పరిస్థితి నుంచి కేరళకు విముక్తం కలిగించే పరిస్థితి ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని కేరళకు ఏర్పడింది. ఆ తర్వాత మనం చూస్తే ఈ యొక్క చండీగఢ్ మున్సిపాలిటీ దేశంలో విశిష్టమైంది. ఎందుకంటే చండీగఢ్ మనందరం అనుకుంటాం ఫ్యాషన్ సిటీ అని. ఫ్యాషనే, కొంత మాత్రమే ఫ్యాషను. మిగతాదంతా స్లమ్స్, మురికివాడలు, మిగతాదంతా గ్రామాలు ఉన్నాయి. చండీగఢ్ టౌన్లో గ్రామాలు ఉన్నాయి, 29 గ్రామాలు ఉన్నాయి. ఆశ్చర్యం మనందరికీ. నేను తరచుగా చండీగఢ్ పోతుంటాను. ఒకసారి చండీగఢ్ ఇన్ఛార్జిగా కూడా పనిచేశాను. అక్కడ జరిగిన ఎన్నికలు ఇవి నోట్ల మార్పిడి అనంతరం జరిగిన ఎన్నికలు. ఈ నోట్ల మార్పిడి అనంతరం జరిగిన ఎన్నికల్లో బీజేపీ 22 సీట్లకు పోటీ చేసింది. అలయన్స్లో 4 అకాలీ దళ్ళు, 22 బీజేపీ పోటీ చేస్తే బీజేపీ 22లో 20 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది. కాంగ్రెస్కి 4 వచ్చాయి, అకాలీ దళకి 1 వచ్చింది, ఇండిపెండెంట్ ఒక ఆయన వచ్చాడు. సో నోట్ల మార్పిడి తర్వాత చండీగఢ్ లాంటి యొక్క కాస్మోపాలిటన్ సిటీలో దాని ప్రభావం మనకు అనుకూలంగా ఉందనే విషయం చండీగఢ్ యొక్క ఎన్నికలు మనకి రుజుపరుస్తున్నాయి. ఆ తర్వాత ఛత్తీస్గఢ్ మన ప్రభుత్వం ఉంది. దాంట్లో భిలాయ్, సరోడా, సారంఘర్ ఆ మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. అంతకుముందు మిగతా జరిగిపోయి ఈ మాత్రం కొరవ ఉంది. దాంట్లో 40 సీట్లకు పోటీ జరిగితే బీజేపీకి 16 వచ్చాయి, కాంగ్రెస్కి 12 వచ్చాయి, స్వతంత్రులు 12 మంది వచ్చారు. ఈ భిలాయ్, సరోడాకి, సారంఘర్ 2 మున్సిపాలిటీల యొక్క మేయర్లు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎన్నికయ్యారు. 3వసారి గవర్నమెంట్ ఉంది అక్కడ. 3వసారి గవర్నమెంట్ వస్తే కొద్దిగా మొహం ఎత్తుందని చెప్పి అంటారు అందరూ మామూలుగా. 3వసారి గవర్నమెంట్ ఉన్నా కూడా బీజేపీ ఆ యొక్క ఛత్తీస్గఢ్లో గెలవడం చాలా విశేషమని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత అరుణాచల్ ప్రదేశ్ మన చైనా సరిహద్దుల్లో ఉంది. మన భారతీయ జనతా పార్టీ లోక్సభ ఎన్నికల్లో గెలిచింది కానీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించలేకపోయింది. అక్కడ మొన్న ఏం జరిగిందంటే కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరూ ఎమ్మెల్యేలు అంతా కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి అందరూ కలిసి బీజేపీలో చేరిపోయారు. ఎందుకంటే మాకు కాంగ్రెస్ నచ్చలేదు, మోసం చేస్తున్నారు, కనీసం అపాయింట్మెంట్ ఇవ్వరు, వీళ్ళు ఏ పని పట్టించుకోరు, మా రాష్ట్రం అభివృద్ధి లేదని 33 మంది ఎమ్మెల్యేలు పీపుల్స్ పార్టీ అని ఉంటే ఆ పీపుల్స్ పార్టీ వచ్చి మొత్తం కాంగ్రెస్లో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి బయటకు పోయి ప్రాంతీయ పార్టీ పెట్టుకున్నారు. ప్రాంతీయ పార్టీని తీసుకొచ్చి బీజేపీలో కలిపేశారు. ఇప్పుడు ఆ తర్వాత సర్పంచులకు ఎలక్షన్ జరిగింది. 549 మంది సర్పంచులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బీజేపీలో చేరిపోయారు. సో ఇవాళ అరుణాచల్ ప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చింది. కేంద్రము రాష్ట్రము 2 కలిసి పనిచేసి తద్వారా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని అక్కడ కూడా మనం ఆ సూర్యోదయం అక్కడ అవుతుంది. మామూలుగా ఇండియాలో తూర్పులో ఆఖరిలో ఉంది కాబట్టి అక్కడ కమలోదయం అయింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వచ్చింది. ఆ తర్వాత
గుజరాత్లో మనకు తెలిసి గుజరాత్ బీజేపీ ఖర్చుకోటగా ఉంది. అక్కడ కొన్ని మున్సిపాలిటీలు ఎన్నికలు జరిగాయి ఈ మధ్య. ఈ పటేల్ పాటీదార్ ఉద్యమం, ఆ తర్వాత ఈ నోట్ల మార్పిడి తర్వాత జరిగిన ఎలక్షన్ ఇది. దీంట్లో భారతీయ జనతా పార్టీకి 123 సీట్లు మొత్తం పోటీ జరిగితే 123లో బీజేపీ 107 గెలిచింది. 123 సీట్లకి అవుట్ ఆఫ్ 123 బీజేపీ 107 గెలిచింది. కాంగ్రెస్కి 16 వచ్చాయి. ఏది ఆ మధ్య దళితుల మీద దాడులని, అలాగే ఈ పాటీదార్ పటేల్ మన బీజేపీకి ఎప్పుడు గుండు ఆయువు పట్టినట్టు వాళ్ళలో చూసి పెట్టారు ఏంటంటే వాళ్ళకి రిజర్వేషన్ అని. మన ఆంధ్రప్రదేశ్ రెడ్లు, కమ్మోళ్ళు, పెద్దోళ్ళు ఇలాంటి వాళ్ళందరూ రిజర్వేషన్ అడిగారు కొడితే అక్కడ. అలాంటిది ఇప్పుడు తెలంగాణలో వెలమలకి అలాగే రెడ్లకి రిజర్వేషన్ ఇచ్చారనుకోండి, అలాంటి రిజర్వేషన్ వాళ్ళు అక్కడ కోరారు. కోరితే దాని మీద గందరగోళంగా కొంత ఉద్యమం జరిగింది. తర్వాత జరిగిన ఎలక్షన్లు అందరూ అనుకున్నారు బీజేపీ దెబ్బతినిపోద్దని. కానీ పటేళ్లు బలంగా ఉండే ప్రదేశాల్లో కూడా, సూరత్ పక్కన కూడా బీజేపీ ఘన విజయం సాధించింది. 123 సీట్లకు కానీ 107 సీట్లు సంపాదించుకుంది. ఇది విశేషం. ఆ తర్వాత మనం అందరం కూడా గమనించాల్సింది మహారాష్ట్రలో మొత్తం మొన్న జరిగిన ఈ మున్సిపల్ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ విజయ దుందుభి ముగిచింది. 25 సంవత్సరాలుగా బీజేపీ